హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన మట్కా టీజర్ అయితే వచ్చేసింది. నాకు నిజంగా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ జోనర్లో వరుణ్ తేజ్ అన్నను చూసినట్లు అనిపించింది. ఇంకోటి వచ్చేసి ఆ గ్రాండ్నెస్ కనిపిస్తుంది భయ్య. అంటే మనకు టీజర్లో చాలా వరకు చాలా బాగా అనిపించింది. నాకు విషయం ఏంటి అంటే ఆ ఫోటోగ్రఫీ భయ్య. నిజంగా కెమెరామ్యాన్కి దండేసి దండం పెట్టచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే మనకు విజువల్స్ అయితే చూపించాడు. చాలా క్లారిటీగా నీట్గా ఇదే మాదిరిగా సినిమాలో ఉంటే నాకు తెలిసినందుకు ఆయనకు వచ్చేంత మంచి పేరు ఇంకెవరికి రాదు. ఇక టీజర్ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మంచి టీజర్ చూసినట్లు అనిపించింది ఈసారి. అంతేకాదు ఈసారి చాలా వరకు మన వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్తో మళ్ళీ కుమ్మేస్తాడేమో అన్న ఫీల్ అయితే అనిపించింది భయ్య. అయితే ఇది 90స్లో 80స్లో జరిగే స్టోరీ మాదిరి అయితే మనకు అయితే చూపించడం కూడా జరిగింది. ఇంకోటి వచ్చేసి వరుణ్ తేజ్ అన్న ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా వరకు అంటే ఇలాంటివే ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆయనకు బాగా అనిపిస్తుంది. అలాగే ఆయన్ని చూసే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్ స్టోరీస్. మరి చూడాలి భయ్ ఎలా ఉంటుంది ఎనిమి అని చెప్పేసి. అయితే మనము టీజర్ చూసి ఏది జడ్జ్ చేయలేం కదా, ఇంక సినిమా వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే టీజర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే నాకు ఇందులో ఇంకో క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది భయ్య. ఆ క్యారెక్టర్ ఏందో నాకు కూడా కాదు మీకు కూడా అలాగే నచ్చింటుంది. ఆ క్యారెక్టర్ ఏందో కింద కామెంట్లో తెలియజేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారని చెప్పేసి. అంటే కరెక్ట్ అని కాదు కానీ మీకు అనిపించింది అని రాయండి, పర్లేదు. అలాగే టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో కూడా తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి